నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష. కర్నూలు జీఎస్టీ సూపర్ సేవింగ్ బచత్ ఉత్సవ్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి పాల్గొన్న ప్రధాని మోదీ దేశ ఆర్థిక విప్లవానికి జీఎస్టీ 2.0 నాందిగా నిలుస్తుందని వెల్లడి. జీఎస్టీ 2.0 సంస్కరణపై కర్నూలు వేదికగా ప్రధాని మోదీ చొరవని కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్య. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మొగనాలి జలపాతాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చిన జిల్లా యంత్రాంగం. జలపాతానికి పూజలు చేసి ప్రారంభించిన మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలో శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రధాని వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం యొక్క విశిష్టతను, చారిత్రక ప్రాముఖ్యతను అర్చకులు ప్రధానికి వివరించారు. ఆలయ దర్శనం తర్వాత ప్రధాని మోదీ శ్రీశైలంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ క్షేత్రాన్ని సందర్శించిన దానికి గుర్తుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి ధ్యాన మందిరాన్ని, శివాజీ విగ్రహాన్ని ప్రధాని పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులు దాని ప్రాముఖ్యతను మోదీకి వివరించారు. पुष्टिं भोजमस्मासो 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 धत्तमस्मासो भोजमस्मासो धत्तम् अस्मासो धत्तमस्मासो धत्तं दीर्घा समानं मन्त्रामभिमन्त्रयेव समानेन हविषा जुहोमि समाने भापूतिः समाना हृदयानि वः దేశ ఆర్థిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ఒక కీలక ప్రాంతంగా ఉందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా నడుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రగతి వేగాన్ని ప్రపంచం గమనిస్తుందన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణతో దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో మల్టీ మోడల్ ఇన్ఫ్రా ప్రాజెక్టులతో కనెక్టివిటీ పెంచుతామన్నారు. ఇందులో భాగంగా 20,000 సిలిండర్ల సామర్థ్యంతో ఇండియన్ బాటిలింగ్ ప్లాంట్ను చిత్తూరులో ప్రారంభించామన్నారు. సబ్బవరం నుంచి శీలానగర్ వరకు కొత్త హైవేతో కనెక్టివిటీ పెరిగిందన్నారు. రైల్వే రంగంలో కొత్త యుగం ప్రారంభమైందని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రాజెక్టులను ప్రారంభించుకున్నామని తెలిపారు. వికసిత్ భారత్ 2047 సాధన సంకల్పానికి స్వర్ణాంధ్ర లక్ష్యం మరింత బలం అందిస్తుందని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ వేగాన్ని మరింతగా పెంచుతుందని, గూగుల్ లాంటి ఐటీ దిగ్గజం ఏపీలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. विकास की गाड़ी तेज गति से दौड़ रही है. डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है. आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं. మిత్రులారా, గత 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది. నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి.
और जैसा चंद्रबाबू ने कहा, इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे, विकसित भारत होके रहेगा। చంద్రబాబు గారు చెప్పినట్టు నేను చెప్పగలను, 2047 నాటికి ఎప్పుడైతే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించుకుని తయారవుతుందో ఆనాటికి ఖచ్చితంగా ఈ భారతదేశం వికసిత భారతదేశంగా తయారవుతుంది। अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया, लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है। 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है। ఇప్పుడు బాబు గారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు। అదే రకంగా నేను కూడా చెప్పగలను, ఈ 21వ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం। ఈ 21వ శతాబ్దం భారతీయులు 140 కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది। साथियों, आज भी यहां सड़क, बिजली, रेलवे, हाईवे और व्यापार से जुड़े कई प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास किया गया है। ये प्रोजेक्ट्स राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे, इंडस्ट्री को बढ़ावा देंगे और लोगों के जीवन को आसान बनाएंगे। ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబర్ నెల నుండి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు। ప్రతి పౌరుడికి సంక్షేమ ఫలాలు ఎలా అందుతాయో అనే అంశాన్ని తనిఖీ చేస్తానని సీఎం అన్నారు। ఈ సందర్భంగా సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రభుత్వ సేవల్లో సంతృప్తి స్థాయి సహా రియల్ టైం గవర్నెన్స్ పనితీరుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు। రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందిస్తామని, పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు। గత నెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ధి తదితర అంశాలపై ప్రజల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ వివరాలను సీఎం పరిశీలించారు। నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు। దీపావళి పండుగ తర్వాత కూడా సూపర్ జీఎస్టీ ద్వారా పన్నుల తగ్గింపు, తద్వారా ధరలు తగ్గిన అంశాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు। జీఎస్టీ 2.0 సంస్కరణ వల్ల కలిగే లబ్ధిని స్లైడ్స్ ద్వారా సినిమా థియేటర్లో ప్రదర్శించాలని సీఎం సూచించారు। కేంద్రంలో, రాష్ట్రంలోని ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్కు రెట్టింపు ప్రయోజనాలు దక్కుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు। ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని సీఎం అన్నారు। గురువారం కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, బచత్ ఉత్సవ్ బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు। జీఎస్టీ 2.0 సంస్కరణతో దేశ ప్రగతి వేగాన్ని పెంచడంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని సీఎం ప్రశంసించారు। ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు। అత్యంత అంకిత భావంతో దేశానికి సేవలు అందిస్తున్న మోదీ ఓ విశిష్ట నేత అని కొనియాడారు। సరైన సమయంలో, సరైన చోట, సరైన నేతగా ప్రధాని స్థానంలో మోదీ ఉన్నారని, ఆయన 21వ శతాబ్దపు నేత అని సీఎం కొనియాడారు। ఎలాంటి విరామం లేకుండా ప్రజల సేవలోనే ఆయన అంకితమై ఉన్నారన్నారు। తాను చూసిన ప్రధానుల్లో మోదీ అత్యంత ప్రగతిశీల నేత అని పేర్కొన్నారు। भारत माता की, भारत माता की, भारत माता की। ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే। రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం। దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది।
On behalf of people of AP, I thank Modi ji for the GST reforms. Again, gettiga meer cheppali idi ma andariki nyayam jarigindani. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi ji is a unique leader serving the nation with utmost dedication. I don't have any doubt 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించే చిత్తశుద్ధి కూటమి నాయకులు లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. కూటమి ఎమ్మెల్యేలు నాయకులు కాలకేయులుగా మారిపోయారని విమర్శించారు. నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలపై కూటమి ప్రజాప్రతినిధులు దాడులు, వేధింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. మహిళా హోంమంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని వాపోయారు. తాజాగా నెల్లూరు తమ పార్టీ సమన్వయకర్త లక్ష్మి పట్ల ఎమ్మెల్యే థామస్ వ్యవహరించిన తీరును ఖండించారు. ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కళ్యాణి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తమ పార్టీ నేత లక్ష్మి జాతీయ, రాష్ట్ర మహిళా కమిషనర్లకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రజాప్రతినిధుల ఆగడాలకు సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీని టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీగా మార్చేశారు. ఎందుకంటే ఎంతమంది మహిళల్ని వేధించినా, అవమానించినా కూడా చంద్రబాబు నాయుడు గారి సపోర్టు, అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఉంటుంది అన్న ధైర్యంతో ఈ విధంగా సభ్యత, సంస్కారం మరిచి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితులు ఎన్నో సంఘటనల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు తీసుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీడి నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కృపాలక్ష్మి గారి కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ అనే వ్యక్తి ఎంత దారుణంగా, ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడో మనందరం వినడం జరిగింది. నిజంగా ఒక మహిళా నాయకురాలు, ఒక దళిత మహిళ, ఆవిడ ఎంతో చక్కగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక మహిళ గురించి ఇంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారంటే అతని ధైర్యం ఏంటి? అతని అధినేత అయిన, వాళ్ళ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా మహిళలను అవమానించినా ఏమీ అనరు అన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సకల సౌకర్యాలతో మొగనాలి జలపాతం సిద్ధమై పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో అనేక జలపాతాలున్నాయని వాటన్నిటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేసిందని అన్నారు. పర్యాటక రంగంలో గిరిజన యువతకు ఉపాధి లభించనుందని, గిరిజన మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వద్ద గల మొగనాలి జలపాతం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి విప్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించగా జేసీ షాపులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జలపాతానికి పూజలు చేసి హారతి ఇచ్చి తొలి టికెట్ను కలెక్టర్ కొనుగోలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడికొండ దగ్గర గల మొగనాలి జలపాతాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ మొగనాలి జలపాతం చాలా ప్రసిద్ధి చెందిందని, ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఇది పూర్తి స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదన్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకు కావలసిన ప్రాథమిక సౌకర్యాలతో పాటు స్నాక్స్, ఆహారం, టీ-షర్ట్స్, షార్ట్స్, స్థానికంగా లభించే పళ్ళు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పగోడాలు, మెట్లు, వాటర్ ఫాల్స్లో జారేందుకు వీలుగా ఏర్పాట్లు, ఈత కొట్టాలనుకునే వాళ్లకు కూడా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేయడం జరిగిందన్నారు. నమస్కారం. ఈరోజు మొగనాలి వాటర్ ఫాల్స్ తాడికొండ దగ్గర ఉన్నటువంటి ఈ జలపాతం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు, ఏసీ గారు, అధికారులు, స్థానిక సర్పంచి, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మండలవాసులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ మొగనాలి వాటర్ ఫాల్స్ చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి సౌకర్యాలు, అదేవిధంగా ఇక్కడ ప్రాథమికంగా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం వల్ల
ఇప్పటి వరకు కూడా ఇది పూర్తి స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదని మేము భావిస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమిక సౌకర్యాలు అంటే స్నాక్స్ కావచ్చు, లేదా ఆహారం కావచ్చు, అదేవిధంగా టీషర్ట్స్, షార్ట్స్, అదేవిధంగా స్థానికంగా లభించేటువంటి పండ్లు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పగోడాలు, మెట్లు, వాటర్ ఫాల్స్లో జారేందుకు వీలుగా ఏర్పాట్లు, ఈత కొట్టాలనుకునే వాళ్ళకు కూడా ఏర్పాట్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి. ఇక్కడ అడ్వెంచరస్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం తొందరలోనే. ఇక్కడ క్లైంబింగ్ రాక్ అనేటువంటిది చాలా అందంగా ఉంది ఇక్కడ. సో విశాఖ అక్కయ్యపాలెం నందగిరి నగర్లో బుధవారం సాయంత్రం జరిగిన వివాహిత హత్య కేసును 4వ పట్టణ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి కేసు వివరాలను మీడియాకు తెలిపారు. మృతురాలు శ్రావణ సంధ్య హంతకుడు కార్పొరేటర్ శ్రీనివాస్ ఒకే వీధిలో నివాసం ఉంటున్నారని తెలిపారు. సంధ్య భర్తతో గొడవల కారణంగా 7 సంవత్సరాలుగా వేరేగా నివాసం ఉంటున్నారని చెప్పారు. 8 నెలల క్రితం స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్కి మృతురాలికి మధ్య ద్విచక్ర వాహన విషయంలో వివాదం కొనసాగుతూ ఉందని చెప్పారు. హంతకుడు శ్రీనివాస్తో పలుమార్లు గొడవ జరిగిందన్నారు. దీంతో కక్ష పెంచుకున్న శ్రీనివాస్ పదునైన కత్తితో అందరూ చూస్తుండగానే సంధ్య మెడకోసి హతమార్చాడని తెలిపారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పరారైన హంతకుడిని సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా తమ సిబ్బంది అరెస్టు చేశారని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో 4th టౌన్ సీఏ ఉమాకాంత్, ఎస్ఐ వెంకట్రావు, బాలకృష్ణ చూపిన చొరవను ఏసీపీ లక్ష్మణమూర్తి ప్రశంసించారు. మీకు అందరికీ తెలుసు, మన 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన సంఘటన మన అక్కయ్యపాలెం దగ్గర నందగిరి నగర్ ఒక వీధిలో జరిగింది. ఒక మహిళను ఒక వ్యక్తి హత్య చేసిన సంఘటన. ఈ సంఘటనలో ముఖ్యంగా మన 4th టౌన్ సిఐ గారు వాళ్ళ ఎస్ఐ సిబ్బంది అంతా కూడా చాలా కొద్ది గంటల సమయంలోనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే కారకుడయ్యాడో హత్య చేశాడో ఆ వ్యక్తిని చాకచక్యంగా అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి మన కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ శంకరప్రతాప్ ప్రాచ్య ఐపీఎస్ గారు, అలాగే డీసీపీ 1 మేడం శ్రీ మేరీ ప్రశాంత్ ఐపీఎస్ మేడం కూడా మా సిబ్బందిని చాలా అభినందించారు. ఎందుకంటే ఇలాంటి మర్డర్ కేసులో ఇమీడియట్గా స్పందించి ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. దానికి గాను వారికి మా ఆఫీసర్స్ అంతా కూడా నేను కూడా వాళ్ళకి అభినందిస్తున్నాను. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలపై దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రా మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అట్రాసిటీ కేసులు నీరుగారిపోతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలైతే రిజర్వేషన్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో సామాజిక న్యాయం సాధ్యపడుతుందని మాల్యాద్రి తెలిపారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. కార్మికుల ఉద్యోగ భద్రత సంక్షేమం ప్రభుత్వ రంగ సంస్థలతోనే సాధ్యమన్నారు. ప్రైవేటు రంగ సంస్థలు కేవలం లాభాలకే ప్రాధాన్యత ఇస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మయానికి గురిచేస్తాయన్నారు. మీడియా సమావేశంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు టి చిరంజీవి, ఎం సుబ్బన్న, వై రాజు తదితరులు పాల్గొన్నారు. ఆవు అంబానిది, కానీ ఈరోజు నరేంద్ర మోడీ లేస్తే ఆదాని అంబానీ తప్ప మరొకటి మాట్లాడలేదు. ఈ దేశంలో ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో, ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో వీటి మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దళితులకు ఉన్న భూమి ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే 2.5%. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూమి ఏదైతే 2.5% ఉందో 1% మారిపోయింది. ఈ 1.5% మొత్తం కూడా ఎక్కడైతే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు సంబంధించిన భూములు ఉన్నాయో ఈ భూమి మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం కోసం నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు పోరాట సాధించుకున్నటువంటి పరిశ్రమ అది. ఆ పరిశ్రమ సంబంధించి ఈరోజు పోస్కో కంపెనీకి ప్రైవేట్ పరం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సొంత గనులు లేవు. ఈరోజు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి వాగ్దానంలో కడప ఉక్కు పరిశ్రమ లేదు. నిరుద్యోగం లేకుండా చేస్తాడని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగాన్ని పెంచుతున్నాడు తప్ప రోడ్డు కాదు చెప్పి మీకు వస్తూ ఉన్నాం. రెండో ఈరోజు కర్నూలు ఎందుకు వస్తూ ఉన్నాడు? ఒక పక్క ఆయన ప్రధానంగా అయిన తర్వాత భారతదేశంలోని ప్రజల మొత్తానికి జీఎస్టీ పేరుతో విపరీతమైన భారాలు వేశాడు.
ఒక రకంగా ప్రజల యొక్క సంపద దోసుకుంటున్నాడు. దోసుకొని పెంచింది జీఎస్టీ పెంచింది అయినా ఈరోజు తగ్గించామని పేరుతోటి కర్నూలు పెద్ద సభ పెట్టడం కోసం దానికోసం 100 కోట్లు ఖర్చు పెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు భారత ప్రధాని యొక్క దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ మొత్తాన్ని కూడా లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రెండోది ఈరోజు దళితుల మీద గిరిజనుల మీద దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి ఉన్నటువంటి గవాయి మీద ఒక మతోన్మాది రాకేష్ కిషోర్ బూడితో దాడి చేస్తే ఏమాత్రం కూడా మాకు దీన్ని ఖండించిన పరిస్థితి లేదు. అదే కాదు, ఆయనే కాదు, ఈరోజు అత్యున్నత పదవులు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల మీద జరిగేటువంటి కులవివక్ష దాడులు దుర్మార్గం జరుగుతూ ఉంటే దీని మీద ఏమాత్రం కూడా నివారణ కోసం ప్రయత్నం లేదు. 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయడం కోసం అందులో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ మీద సెమినార్లు నిర్వహించాలని చెప్పి సిఐటి అఖిల భారత కేంద్రం నిర్ణయం చేసింది. అందులో భాగంగానే ఈ రోజున ముఖ్యంగా ప్రభుత్వ రంగాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నాశనం చేస్తూ ఉంది. ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థని ఏర్పాటు చేయలేదు దేశం మొత్తం మీద. గత 70 సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ తెగనమ్ముతూ ఉన్నాడు. కారు చవకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. అవి ఇన్సూరెన్స్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, పోస్టల్ కావచ్చు, టెలికాం కావచ్చు, లేదంటే పోర్టులు కావచ్చు, ఇటువంటి హెచ్పిసిఎల్ లాంటి చమురు సంస్థలు కావచ్చు, ఆఖరికి విమానయాన సంస్థలను కూడా, చివరికి ఇస్రోను కూడా ఈ రోజున ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. రక్షణ రంగంలో ప్రైవేటైజేషన్ అమలు చేస్తున్నారు. ఆఖరికి భూమి లోపల ఉండే గనులను కూడా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారు. మనం చూస్తూ ఉంటే ఈ రోజున అడవులను మొత్తం నక్సలైట్లందరినీ వేరుపారేసే విధంగా లొంగుబాటు లేదంటే వాళ్ళు బెదిరించి భయపెట్టి చేస్తూ ఉన్నారు. ఎందుకని ఈ అడవుల్లో ఉన్న ఖనిజ సంపద అంతా కూడా రేపొద్దున అదాని గారికి కట్టబెట్టాలన్న కుట్రకు మెడుతుంది. ఇప్పటికే మామూలుగా సముద్ర తీరం అంతా అయిపోయింది, కొండలు అయిపోయాయి. ఇప్పుడు అడవులను కూడా మొత్తం కట్టబెట్టాలనే కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే అడవుల్లో ఉండే సహజ వనరులన్నీ కట్టబెట్టడం కోసం అడవులని నరికేస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఈ నక్సలైట్ ఉద్యమం పేరు చెప్పి వాళ్ళందరినీ హతమార్చడం, లొంగ తీసుకోవడం చేస్తూ ఉన్నారు. శ్రీ ఎరుకమాంబ అమ్మవారి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ముందుగా ఎరుకమాంబ అమ్మవారిని ఆయన దర్శించుకొని అన్నాభిషేకం హోమం నిర్వహించారు. దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ గోలగాని వీరారావు మాట్లాడారు. ఎంతో మహిమగల శ్రీ ఎరుకమాంబ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి భక్తులకు కావలసిన మౌలిక సదుపాయాలు అంశాలను అధికారులు ప్రతిపాదిస్తే అందుకు నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ, కార్పొరేటర్ వీరారావు పునరుద్ఘాటించారు. దొండపర్తిలో దేవాలయ ప్రాంగణంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో వేల మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, ఆలయ ఈవో సురేష్ బాబు, అర్చకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు దొండపర్తిలో ఉన్నటువంటి శ్రీ ఎన్నిమామ అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు మహా అన్నదానం జరుగుతూ ఉంది. యువ గారు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులంతా వచ్చి ఇవాళ అన్నప్రసాదం తీసుకుంటున్నారు. ఈ యొక్క అమ్మవారు క్రిస్తే పెలుక అమ్మవారిగా ఈ ప్రాంత విశాఖపట్నం ఒక ప్రసిద్ధిగాంచిన అమ్మవారు. అమ్మవారి ఆశీస్సులు అంతా కూడా విశాఖపట్నం ప్రజలకు ఉండాలని, అందరికీ కూడా మంచి జరగాలి, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా అమ్మవారు విశాఖపట్నం కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఆలయ అభివృద్ధి కానీ లేకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కానీ పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అద్భుతంగా అన్నదానం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి భోజించాలని కోరుకుంటున్నాం. దొండపర్తి విశాఖపట్నంలోనే ఎరుకమాంబ టెంపుల్ అంటే చాలా ప్రజలందరికీ కూడా ఎంతో నమ్మకమైనటువంటి అమ్మవారు. మరి అమ్మవారి పుట్టినరోజు అంటే వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మరి అమ్మవారికి హోమం చేయడం అన్నాభిషేకం చేసి అమ్మవారికి దాన్ని ప్రసాదంగా ఇంచుమించుగా ఒక ప్రజలందరికీ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. అందరికీ దొండపర్తి నిలవైపోయినటువంటి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు కూడా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు, మరి ఇక్కడ వార్డు 42వ వార్డు కార్పొరేటర్ గారు, మరి నేను అందరూ కూడా రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను.
అమ్మవారు వెలిసిన రోజు. దేశవ్యాప్తంగా చేపట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ డి డేవిడ్ అనిల్ కుమార్ తెలిపారు. తద్వారా జీఎస్టీ తగ్గింపుతో సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనాలను అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీ తగ్గింపు ధరలపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. రవాణా శాఖ, వాణిజ్య పన్ను శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్, జిల్లా రవాణా అధికారి టి దుర్గాప్రసాద్ రెడ్డి, వినియోగదారుల అసోసియేషన్ అధ్యక్షులు వి శ్రీహరి పాల్గొని జెండా ఓపి లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక బైపాస్ రోడ్డు నుండి మొదలైన ర్యాలీ బెలగాం రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించబోతున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా వాణిజ్య పన్నుల శాఖ మరియు రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ అనే ఈ యొక్క సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క అక్టోబర్ 16వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కర్నూలులో ఈరోజు ఒక భారీ బహిరంగ సభలో ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రవాణా శాఖతో కలిసి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీస్ నిర్వహించడం జరిగింది పార్వతీపురం మన్యం జిల్లాలో. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టర్లో 2.0 రిఫార్మ్స్లో జీఎస్టీ రేట్ రిడక్షన్ గురించి మేము అవగాహన, అవేర్నెస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి కల్పించే ప్రయత్నంలో ఈ యొక్క బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. 350cc అంతకంటే తక్కువ ఉన్నటువంటి ప్రతి బైక్ మీద జీఎస్టీ రేట్ అనేది తగ్గడం జరిగింది. ఇది రెండు విధాలుగా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే కామన్ కన్జ్యూమర్కి బైక్ చాలా తక్కువ సేవింగ్స్తో తను చక్కని బైక్స్ కొనుక్కోవడానికి అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే రేట్స్ తగ్గుతాయి, ముఖ్యంగా ఈ ఫెస్టివ్ సీజన్లో దసరా మొదలుకొని దీపావళి వరకు ఎక్కువ మంది యొక్క బైక్స్ అనేవి కొనడం జరుగుతూ ఉంటుంది. ఈ విధానంలో చాలా సేవింగ్స్ కన్జ్యూమర్స్కి మిగలటం, అలాగే బైక్ సేల్స్ ఎప్పుడైతే కాస్ట్ తగ్గుతుందో ఈ యొక్క డీలర్స్ కూడా, ఇప్పుడు టీవీఎస్ వాళ్ళు, ఇంకా చాలా అందరు డీలర్స్ కూడా ఈరోజు బైక్ ర్యాలీలో మాతో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ఎక్కువ సేల్స్ పెరిగి వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఈ యొక్క జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ ద్వారా జరగటం అనేది ఈరోజు తెలియచేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎంతో సహకరించినటువంటి రవాణా శాఖ వారికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, ముఖ్యంగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి పాల్గొన్న ప్రతి బైకర్కి కూడా మా పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయ హుండీ ఆదాయం లెక్కించారు. 40 రోజులకు 2,82,18,987 రూపాయల నగదు రూపంలో భక్తులు స్వామివారి హుండీలో సమర్పించారు. నగదుతో పాటు 79 గ్రాముల 100 మిల్లీగ్రాముల బంగారం, 13 కిలోల 750 గ్రాముల 100 మిల్లీగ్రాముల వెండి, వివిధ దేశాలకు చెందిన కరెన్సీ భక్తుల కానుకల రూపంలో స్వామివారికి సమర్పించారు. సగటున రోజుకి 6,41,341 రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈవో వి త్రినాథరావు పర్యవేక్షణలో దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ఆదాయం లెక్కింపులో భాగస్వాములయ్యారు. కళాశీలు, ముఠా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని సిఐటియు నేత ఎం సుబ్బారావు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అక్కయ్యపాలెంలో గల లేబర్ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించి తమ నిరసన తెలిపారు. తమ హక్కులను కాపాడాలని, యాజమాన్యాలు కార్మిక చట్టాలను అమలు చేసేలా అధికారులు చూడాలంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ కళాశీలు, ముఠా కార్మికుల శ్రమను యజమానులు దోచుకుంటున్నారని ఆరోపించారు. 12 గంటలు పైగా పని చేయించుకుంటూ అరాకొరా వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. చట్ట ప్రకారం కార్మికులకు చెల్లించాల్సిన కూలీ ఇవ్వడం లేదని వాపోయారు. ఈ విషయమై పలుమార్లు లేబర్ అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యమని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సుబ్బారావు డిమాండ్ చేశారు.
దాదాపు 3 నెలలు అయింది. కలెక్టర్ గారికి ఇచ్చాం, అలాగే మన డీసీఎల్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 3 నెలల నుండి అంటే 90 రోజులు బట్టి ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. కూలి రేట్లు పెంచాలని తపతపాలుగా వచ్చి ఇక్కడ మెమోరాండం ఇవ్వడం కలవడం జరుగుతుంది. కానీ కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు ఏం చెప్తారంటే లేబర్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం చేస్తారు అని చెప్తున్నారు. తాడేపల్లి నుండి కూడా ఫోన్ చేస్తారు, మేము తాడేపల్లి నుండి ఫోన్ చేస్తున్నామండి, మీ సమస్య ఏంటైందని. ఈ రోజుకి పరిష్కారం కాలేదండి, లేబర్ అధికారులు తిరుగుతున్నాం, లేబర్ అధికారులకి జిఎస్టీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయడం కోసం పంపిస్తున్నారండి, లేబర్ అధికారుల సమస్య పరిష్కారం చేయట్లేదు. ఇక్కడ డీసీఎల్ గారు కానీ ఏసీఎల్ గారు కానీ ఎవరు కూడా ఎవరి సమస్య పరిష్కారం చేస్తున్నారంటే గవర్నమెంట్ జిఎస్టీ కోసం వీళ్ళందరినీ వాడుకుంటుంది. అత్యంత దుర్మార్గం. లేబర్ అధికారులు ఒక పక్క నుండి కూలి రేట్లు పెరగలేదు, కూలి రేట్లు పెంచండి అని బాబు అని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినా సమస్య పరిష్కారం కావట్లేదు. లేబర్ అధికారులకు వచ్చినా సమస్య పరిష్కారం కావట్లేదు. అంటే ఈ గవర్నమెంట్ ప్రజల తరపున ఉన్నాము, ప్రజల ప్రభుత్వం ఒక పక్క నుండి చెప్తూనే ఇంకో పక్క వీళ్ళ మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. కూలి రేట్లు యజమానులు పిలిచి కూలి రేట్లు ఎందుకు పెంచో అని చెప్పట్లేదు. వాళ్ళు ప్లేవుడ్కి షాపులు ప్రతి దానికి కూడా రెట్టింపు రేట్ వేసుకొని పెంచుకొని వ్యాపారాలు చేసుకుంటే మేడం గారికి డీసీఎల్ గారికి చెప్పిన ఏసీఎల్ గారికి కూడా చెప్పిన సమస్య ఈ రోజుకి పరిష్కారం కావట్లేదు. అందుకని ఈరోజు లేబర్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఇక్కడ కార్యక్రమం అనేది పెట్టాము. అందుకని సమస్య వెంటనే పరిష్కారం చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సమ్మెకి వెళ్తామనేది హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఎందుకంటే మెమోరాండం ఇచ్చి మేము ఎప్పుడైనా సమ్మె చేస్తామనేసి చెప్పడం అనేది జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష. కర్నూలు జీఎస్టీ సూపర్ సేవింగ్ బచత్ ఉత్సవ్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి పాల్గొన్న ప్రధాని మోదీ దేశ ఆర్థిక విప్లవానికి జీఎస్టీ 2.0 నాందిగా నిలుస్తుందని వెల్లడి. జీఎస్టీ 2.0 సంస్కరణపై కర్నూలు వేదికగా ప్రధాని మోదీ చొరవని కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్య. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మొగనాలి జలపాతాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చిన జిల్లా యంత్రాంగం. జలపాతానికి పూజలు చేసి ప్రారంభించిన మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.